ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో రా కదలిరా అంటూ సంఘం జాగర్లమూడి నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాదయాత్రను మొదలుపెట్టారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఇసుక వేస్తే రాలన్నట్టుగా పాదయాత్ర మొదలైంది. జాగర్లమూడి నుండి మొదలైన ఈ పాదయాత్ర చావావారిపాలెం మీదుగా అందరినీ పలకరించుకుంటూ, సమస్యలను తెలుసుకుంటూ, అర్హులైన పెన్షన్ రాని వారికి పెన్షన్లు మంజూరు చేస్తూ, దేవాలయాలను, మసీదులను, చర్చిలలో ఆశీర్వాదాలు తీసుకుంటూ కొనసాగిన ఈ పాదయాత్రలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు భాగస్వాములయ్యారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో మంచి అనే మాటే లేదు, అభివృద్ధి లేకపోగా కులాల పేరుతో విభజిస్తూ రైతులను ఎండగడుతున్న ఏకైక ప్రభుత్వం, ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పేదలను నిరుపేదలను చేసిన, ప్రజలను అతి దారుణంగా మోసం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
ఓట్ల యొక్క సహకారం క్రీడాశ్రమ ఆయన సభ్యులుగా గౌరవనీయులు రామకృష్ణ గారి గ్రామంలో ఉన్న అన్ని ప్రజలు అన్ని తరగతుల వారిని మా ప్రభుత్వాన్ని అనుకరిస్తూ వారి సహాయ సహకారాలు అందరూ నిండు మనసుతో వారిని ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరు వారికి చేయూతనిచ్చి సహకరించుకుంటారు. రాబోయేటువంటి దినాల్లో జరగబోయేటువంటి ఎలక్షన్లు అత్యధికమైన మెజార్టీ ద్వారా అనుగ్రహం చేసి ఈ రాజులు తిరిగి మళ్ళా జయకేతనంతో మా గ్రామాన్ని దర్శించడం వారితో పాటు మేము మాతో కూడా వారి సంతోషం పాల్గొన్నట్టుగా సహాయం చేయమన్నారు. తండ్రి దాసులపై మీ ఆత్మను వెళ్ళే ప్రతి ప్రాబ్లం మీరు మా నియోజకవర్గంలో ఏ గ్రామానికైతే వారు ప్రవేశిస్తున్నారు అందరూ వారిని ప్రేమతో ఆహ్వానించుకుని అవి అందరూ మంచి మనసుతో వీరిని ఆశ్రయించి సహాయం అనుగ్రహించుకున్నారు. మా గ్రామం తరపున ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు అధికారులు అందరూ కూడా మీ దాసులకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంటారు. పరలోకం నుండి ప్రభావం ఆశీర్వాదాలు కూడా సార్ గారికి వెండిగా రానున్న దినంలో గొప్ప మెజార్టీ మా నియోజకవర్గంలో శ్రీ ఆల్పాటి రాజధాని ప్రసాద్ గారి గెలుపును రాష్ట్రపతి తరపున ప్రభావ శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క అధికారులు ముఖ్యమంత్రిగా మీరు అనుగ్రహించేసి మీరే మహిళ తెచ్చుకున్నారు. ఈ సన్నిధిని వారికి తోడుగా ఉంచున్నారు. ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకున్నారు. రక్షకులని క్రీస్తున్నామని వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క ప్రేమను ప్రభు యేసు క్రీస్తు కరాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవనీయులు శ్రీ ఆల్పాటి రాజకృష్ణ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు బలపరిచి ఇప్పటి నుంచి రాబోయే దినముల వారికి ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కష్టపడి ప్రయాసపడి వారి గెలుపు కోసం కృషి చేసి అత్యధికమైన అఖండ మెజార్టీతో వారిని గెలిపిస్తూ రాష్ట్ర తరఫున శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు గారి కావలసిన ముఖ్యమంత్రి పదవిని తప్పక అనుగ్రహిస్తూ మన రాష్ట్రమంతటికి శాంతి సమాధానం ప్రజలందరికీ క్షేమాన్ని దేవుడు అనుగ్రహించిన కాక ఆమేన్. రావాలి సమయంలో సహోదరుడు కూడా నన్నిటి కూడా అతిక్రమించి ఎదుగో ప్రభావం 2024 ఇదిగో ప్రజా
పేరేంటమ్మా? జ్ఞానయ్య. చూడు నాకు తెలుసు. జై రాజా 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 ఇక్కడ పెట్టారండి హనుమాన్ రాజా గారి నాయకత్వం హనుమాన్ రాజా గారి నాయకత్వం వందనాలి హనుమాన్ రాజా గారి నాయకత్వం వందనాలి హనుమాన్ రాజా గారి నాయకత్వం వందనాలి జై రాజా జై జై రాజా జై జై రాజా జై రాజా జై జై రాజా బయట వచ్చే బాగుండేది అందరూ చూసేవాళ్ళు
ఓపెన్ చేయదు బాక్స్ బియ్యం కూడా ఉంది. అమ్మాయి నాలుగు బాబు బాబు మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వ్యవసాయం ఉందా? 20,000 వస్తుంది. 90,000 వస్తాయి మన సంవత్సరం. మనం గెలిపించుకుంటాం చూడండి. పెన్షన్ వస్తుందా? ఈ కార్డు ఎందుకు రాయలేదు? సార్ ఈ ఊరు మొట్టమొదటి నుంచి కూడా అంతకుముందు లక్ష్మీ తులసం గారు పేద ప్రజలకు ఇల్లు కట్టించే విషయంలో కానీ, దొడ్లు కట్టించే విషయంలో కానీ, డ్వాక్రా సంఘాలను ఏర్పరచడం కానీ, ప్రతి మహిళ కూడా ఇందులో డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా చేర్చినటువంటి ఘనత. ఆ రోజు పెదరావూరు గురించి చెప్పుకునేవాళ్ళు. ఆ పెదరావూరు తర్వాత జాగర్లమూడి. అంతేకాకుండా రాజకీయంగా, సామాజికంగా స్వతంత్ర ప్రతిపత్తితో ముందుకు వెళ్ళేలా కూడా ఈ గ్రామంలో ఉన్న మహిళలు ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో కూడి సమాజంలో మాకు ఒక స్థానం ఉంది, మహిళ అంటే అబల కాదు సబల అనే స్త్రీ శక్తిని ప్రజలకు అందించినటువంటి, సమాజానికి అందించినటువంటి గ్రామం. రోజు ఇంకా అంతకుముందు చెప్పుకోవాలంటే ఈ ఊళ్ళోనే చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఎంఈఓ చేసినా లేకపోతే బీడీఓ చేసినా ఇక్కడ చాలామంది మరి పెద్దలు కొత్త సచ్చిదానందమూర్తి గారు, కొత్త రఘురామి గారు ఈ గ్రామంకి చిహ్నాలు. అదేవిధంగా ఆదర్శ భారత్ పేరుతో ఆ పరంపరలోనే తోట నిర్మల, కొత్తపల్లి నిర్మల మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు, అదేవిధంగా ఈ గ్రామం అనేది కాకుండా ఏ గ్రామంలో అయినా సరే పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఇప్పుడే మరి పక్క గ్రామం ఇప్పుడు కాదు మరి వేరే మండలం, అలాంటి మండలంలో కూడా ఈ ఆదర్శ భారత్లో సభ్యురాలైనందుకు వాళ్ళందరూ కూడా కలిసి అమ్మాయి భర్త చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సహాయం చేయటం. అంతేకాకుండా కొన్ని నియమాలు, నీతి సూత్రాలను పెట్టుకొని దాన్ని ప్రచారం చేసే దాంట్లో ఈ ఆదర్శ భారత్ సభ్యులు ఉండటం అనేది చాలా సంతోషం. ఈరోజు మమ్మల్ని పిలిచి మా ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు, చిహ్నంగా మా చేత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం.
آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار अता फरमा अल्लाह इस पार्टी को कामयाब होने में अगर कोई रुकावटें मुसीबतें आने वाली है अल्लाह तुम से खत्म अता फरमा अल्लाह हमारी इस पार्टी को अल्लाह कामयाब अता फरमा इस पार्टी को कामयाब अता फरमा अल्लाह इस पार्टी को कामयाब अता फरमा अल्लाह राजेंद्र प्रसाद साहब गारू को अल्लाह कामयाबी अता फरमा इसी तरह के इन पार्टी में जितने साहबान अल्लाह इलेक्शन लड़ रहे हैं अल्लाह सबको कामयाब अता फरमा सबको कामयाब अता फरमा अल्लाह पूरे आलम में अल्लाह अमन और सुकून अता फरमा खुद आने वाले इलेक्शन में इस पार्टी को कामयाब अता फरमा उस कामयाबी में जो रुकावटें मुसीबतें आने वाली है अल्लाह से खत्म अता फरमा अल्लाह अल्बर्ट राजा साहब को भी कामयाब अता फरमा इसी तरह इस पार्टी में जितने साहबान लड़ रहे हैं अल्लाह सबको कामयाबी अता फरमा सबको कामयाबी अता फरमा अल्लाह इस पार्टी को कामयाब अता फरमा अल्लाह इस पार्टी को कामयाब अता फरमा अल्लाह जो मांगे वो भी अता फरमा अल्लाह बहुत कुछ मांगने से रह गया अपने शायर निशान से अता फरमा अल्लाह छोटी छोटी दुआ को जनाब मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम की सदक़े तो फैल मक़बूल व मंजूर अता फरमा अल्लाहुम्मा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व सल्लल्लाहु तआला अला खैर खल्क़िही मुहम्मदिन व अला आलिहि व सहबिही अजमईन बिरहमतिका या अरहम जय जय తెలుగుదేశం జనవాడే ఆడవాడే తెలుగుదేశం జై జై తెలుగుదేశం జనసేన పార్టీ గెలవాలి జిల్లాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అయ్యో తెలుగుదేశం
ఇస్తాను ఈ లోపల నేను నెలకు 15,000 పంపిస్తాను. ఏమైనా ఈరోజు మాజీ మంత్రివర్యులు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సుదీర్ఘ పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రజాయాత్ర పేరు మీద వారి గ్రామాల్లో ఈ యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు జాగర్లముడి, అదేవిధంగా అంగలగుదురు, చావారిపాలెంలో ఉన్నాం. ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజేంద్ర ప్రసాద్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో కుంటుబడినటువంటి అభివృద్ధి స్పష్టంగా కనపడతా ఉంది గ్రామాల్లో. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా నెలకొని ఉంది. ఎక్కడైనా కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఎప్పుడు లేని విధంగా ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశాడు. 2014లో విడిపోయిన రాష్ట్రం, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని మరవకుండా గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి స్పష్టంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసాం. ముఖ్యంగా దళితవాడల్లో, ఇప్పుడే చావారిపాలెం పల్లెలో నుంచి వచ్చాం, దళితవాడల్లో జరిగినటువంటి అభివృద్ధి, నేను కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నాకు తెలుసు. 5,600 కిలోమీటర్లు సిసి రోడ్లు ఒక్క గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా ఉన్నటువంటి దళితవాడల్లోనే నిర్మాణం చేశాం. ఈ 5 ఏళ్లలో 4 సంవత్సరాల 8 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. 1 కిలోమీటర్ వేసాడని చెప్పగలరా? 5,600 కిలోమీటర్లు దళితవాడల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశామని చెప్పి మేము స్పష్టంగా చెప్పగలం. వీళ్ళు 1 కిలోమీటర్ రాష్ట్రం మొత్తం మీద వేసారా? ఏం చేశారు ఈ దళితులకు కేటాయించినటువంటి సప్లాన్ నిధులు? అసలు అభివృద్ధి అనేది ఆమడ దూరంలో కూడా కనపట్ల. జరుగుతున్నటువంటి అభివృద్ధి సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. 25-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. రేపు అధికారంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికతో అధికారంలోకి 100% రాబోతా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కేటటువంటి పరిస్థితులు లేవు. దిక్కుతోచక ఏం చేయాలో అర్థం కాక అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు నాయకులు. అడ్డగోలుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఏది కూడా నిర్విధంగా ఇది రండి అని చెప్పి ఒక డిబేట్ పెడదాం, చర్చకు వస్తారా అని మాట్లాడితే ఎవడో వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు.
అంత మోసం. ఏ వర్గాలైతే ఆ రోజున మోసపోయి ఓట్లేసి గెలిపించారో అన్ని వర్గాలని అడ్డగోలుగా దగా చేశారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, బలహీన వర్గాలు ప్రతి ఒక్క వర్గాన్ని అడ్డగోలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితులు లేవు, స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అది స్పష్టమైపోయింది. కడప జిల్లాలో పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మెజార్టీ వచ్చి గెలిచినటువంటి పరిస్థితి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. కాబట్టి ఆ రోజు నుంచి పిచ్చెక్కింది జగన్మోహన్ రెడ్డికి. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం ఇవన్నీ కూడా చూసాం. ఇవాళ ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తయారైంది. అంగన్వాడీలు సుదీర్ఘకాలంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద అస్మా పెట్టి వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారన్నాడు. ఇవాళ మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ఎక్కారు. అదేవిధంగా ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు. రేపో మాపో 108, 104 ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీద రాబోతా ఉన్నారు. ప్రతి ఒక్కరు వాలంటీర్లు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అంగన్వాడీలు ఆల్రెడీ రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తా ఉంటున్నాడు. అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఒక సమస్య ఒక వర్గానికి కానీ, కార్మికులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఏమైనా సమస్యలుండి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళు కూర్చోబెట్టి పరిష్కరించలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు ఎవడో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ చెప్తారు. వాళ్ళు అసలు ఏం మాట్లాడతారు, వాళ్ళకి చర్చలు ఏం చెప్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతారు ఎవరికి అర్థం కాదు. అసలు ఇంతవరకు చర్చలకు పిలిచి ఒక చర్చల సారాంశం ఏంటో తెలియదు, చర్చలు ఏ విధంగా జరిపారో తెలియదు, చర్చల్లో మరి ఫలితం ఏం తీసుకొచ్చారో తెలియదు. అడ్డగోలుగా వార్నింగ్లు ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మంచిదే చేయండి, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఇవాళ ఉద్యోగస్తులు కానీ, టీచర్లు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ మొత్తం కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి మేం కాదు, ఇలా ప్రజలందరూ ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక మొత్తం 3 నెలలు కూడా లేదు నిండా తరివి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక జనరల్గా ఏంటంటే అధికారం పోతే ముఖ్యమంత్రులు ఇంటికి వెళ్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని, ఈ రోజు కూడా పత్రికల్లో వచ్చింది, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అతని మీద ఉన్నటువంటి అవినీతి కేసులు విచారణ నుంచి తప్పించుకుంటా ఉన్నాడు. దానికోసమే ఆ ముఖ్యమంత్రి పదవి ఉపయోగపడతా ఉంది. ఈ పదవి పోయిన మరుక్షణం కేసులన్నీ విచారణకు వస్తే, విచారణకు వచ్చిన 6 నెలలు శాశ్వతంగా జైలుకు పోతాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని అడ్డగోలుగా ఏదో ఒక విధంగా అధికారాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నాడు. కానీ అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. ఇవాళ మొత్తం ఎత్తేసింది, పార్టీయే చాప చుట్టేసే పరిస్థితి. ఇవాళ తన్నుకు వస్తా ఉన్నారు. సీట్లు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అటోడు ఇటు, ఇటోడు అటు, ఇక్కడ చెత్త అక్కడ, అక్కడ చెత్త ఇక్కడ పడేస్తా ఉన్నాడు. మొత్తం కూడా ఎవడో కూడా పనికి రాకుండా పోయే పరిస్థితి. ఇది వాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి పనికిరాడని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా ఈ యాత్రలు, ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి నియోజకవర్గంలో చేపట్టినటువంటి యాత్ర ద్వారా ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో 5 ఏళ్లు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు తెనాలిలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాడు. ఇవాళ ఇప్పుడే చూసా చావవారిపాలెంలో చర్చి. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ రోజు 15 లక్షలు మేము ఉన్నప్పుడు బిల్లు వచ్చింది. ఈ 5 ఏళ్లలో మిగిలిన బిల్లు రాలా. ఒక వర్క్, ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ సాగిపోతా ఉండాలి. అపోజిషన్ అయినా పొజిషన్ అయినా మేము అధికారం, మేము ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పని జరుగుతూ ఉంది. 15 లక్షలు ఒక బిల్లు వచ్చింది మా హయాంలోనే. తర్వాత ప్రభుత్వం మారింది, మిగిలిన డబ్బులు రావాలి కదా. పనికి మళ్ళీ ఇక్కడ ఒకటే కదా, ఉదాహరణ ఇక్కడ చావవారిపాలెం చూపిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, మా వేమూరు నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి. కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి మధ్యలో వృధాగా 90% పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. అడ్డగోలుగా ఇటువంటి పనికి మాలిన పనులు చేయడానికి ఈ 4.5 సంవత్సరాల పరిపాలన ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి పరిపాలన చేత కాదు. అటువంటి పరిస్థితులు తెనాలి నియోజకవర్గంలో కూడా పూర్తిగా నెలకొని ఉన్నాయి. తెనాలి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా ఆయన పాదయాత్ర ద్వారా కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన మరి రేపు కలిసి నడవబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 100కి 100% ఉమ్మడి ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఇవాళ జనాన్ని చైతన్యవంతం చేయడానికి తెనాలి నియోజకవర్గ ప్రజల్ని మరొకసారి
ఇవాళ వాళ్ళని మొత్తానికి కూడా మేము చేసినటువంటి మంచి పనులు వారి యొక్క దృష్టికి తీసుకెళ్లి మళ్ళా చైతన్యవంతం చేసి మరి ఈ తెలుగుదేశం పార్టీకి జనసేన కలయిక్కి వాళ్ళ యొక్క మద్దతు కూడబట్టడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ఎంతగానో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వీడ్కోలు చెప్పడానికి, ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, మనం చూసినటువంటి అవినీతి, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయటమే కాకుండా మన చేతుల్లోకి, పాలకుల చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మోచేతి నీళ్లు తాగేలాగా చూసుకొని ఈ రోజున కులతత్వాన్ని, మతత్వాన్ని, వర్గతత్వాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేదే. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు, చేసేది శూన్యం. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో, నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని, పారదర్శకతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని ఈ రోజున బాబు గారు షూరిటీ, భవిష్యత్తుకి గ్యారంటీ అనే భావాన్ని ప్రజల్లో తీసుకునేందుకు రిజిస్టర్ చేయడానికి ఈ రోజున ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి పల్లెకి, గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి, దేనికి లబ్ధిదారులు అని చెప్పి తెలుసుకొని ఆ లబ్ధి పొందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ, ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటం కానీ జరగలేదు. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. అంతేకాకుండా ఏ రకంగా ఈ పాలన జరిగింది, ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి మాటలు చెప్పారు, ఏ రకంగా వ్యవసాయాన్ని సమూలంగా నాశనం చేశారు, విద్యార్థి దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి మహిళలకు ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని ఏ రకంగా అమలు చేయలేకపోతుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ 2024 లోపల నేను మద్యపానాన్ని నిషేధం చేయకపోతే నేను ఎన్నికలకి రాను అని చెప్పి మాట తప్పను, మడం తిప్పను, నేను వస్తున్నా, నేను చూస్తున్నా అనే మాటలకి అర్థం లేనటువంటి పాలనని ఇవాళ మనం చూసాం. ఈ పాలనని తుదిముట్టించాలి, వీడ్కోలు పలకాలి. అందుకే రా కదిలిరా, ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న నందమూరి తారక రామారావు 1983లో ఈ తెలుగుదేశాన్ని ఏర్పరిచినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుల నేతృత్వంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే ఉవ్వెత్తున లేచిన తరంగం లాగా అన్ని వర్గాల ప్రజలు, అశేష ప్రజానీకం తరలి వచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే ఆనాడు
సమాజంలో పట్టిన చీడ పీడ అవినీతి వీటిలన్నింటినీ వదిలించుకోవాలనే భావన, అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుగుతా ఉంది. నిన్న కనిగిరి సభ కానీ, మరి నిన్న తిరువూరు సభ కానీ, ఆచండ సభ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా ప్రజలు నిరాజనాలు పడతా ఉన్నారు ఈ పాలనని తుదిమట్టించడానికి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని వెళ్తా ఉన్నాడు ప్రజల దగ్గరికి. బటన్ నొక్కడానికి పరదా కట్టుకున్నాడు, ప్రజలతో మాట్లాడటానికి పరదా కట్టుకున్నాడు. ఎందుకు పరదాలు కట్టుకున్నాడు, ఎందుకు పచ్చని చెట్లను నరుగుతున్నాడు అనే దానికి అర్థం లేనటువంటి అవివేకంతో కూడినటువంటి ఒక చెట్టు పెంచాలంటే, ఒక చెట్టు పెరగాలంటే, అది ఒక మహావృక్షం అవ్వాలంటే కొన్ని ఏళ్ల తరబడి అయితే ఈ పాలనలో నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని ఏ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజున పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. కౌలు రైతులకి నేను ఏదో న్యాయం చేస్తానంటే ఇవాళ కౌలు రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది అని చెప్పి, ఈ యొక్క రాష్ట్రంలో భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో రైతుల ఆత్మహత్య ఉంది. ఏం చేసావు రైతుకి? నీ తండ్రి చచ్చిపోతే పరామర్శల పేరుతో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళావే, ఒక్క రైతైనా, రైతు చనిపోతే ఒక్క రైతు దగ్గరికైనా వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి నువ్వు పాటుపడింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉచిత ఇసుక విధానం, ఈ ఊళ్ళోనే ఒక కార్మికుడు చనిపోయాడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చనిపోయాడు? ఎప్పుడైనా చనిపోవడం ఉందా? అసంఘటిత కార్మికులు ఆకలి బాధతో పని లేక చనిపోయిన సందర్భం ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. నీ ప్రభుత్వ హయాంలో 8 నెలలు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులకి అనునిత్యం కూడా వృత్తి కల్పించినటువంటి గత ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏ రకమైన నిర్ణయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది సహేతుకం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి ఇసుక దోపిడీ చేసుకుంటా ఉన్నావు. మద్యం వరదలై పారుతా ఉంది. మైనింగ్ అంతా కూడా మట్టిని దోచుకుంటా ఉన్నావు. కనపడ్డ సహజ వనరులన్నింటినీ కూడా దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం, అదే విధంగా ఈ 2 పార్టీలు కలిసినటువంటి నేపథ్యం, అదే విధంగా ఈ 2 పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.